నమస్తే. నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్. దయచేసి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మనకి తెలంగాణ ప్రభుత్వం నుంచి సంచలన ప్రకటన వచ్చింది. ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 సభ్యులతో ప్రత్యేక కమిటీని నిర్వహించింది. పంజాబ్ మరియు వి దేవేంద్ర సింగ్ 7 జడ్జి బెంచి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఆ జడ్జిమెంట్ని అమలు చేసేందుకు, ఎస్సీ వర్గీకరణ చేసేందుకు ఒక కమిటీని నియమించింది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రభుత్వం ఒక చిన్న సమాచారం కూడా ఇచ్చింది. ఈ కమిటీ చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి, హానబుల్ మినిస్టర్ ఆఫ్ ఇరిగేషన్, అలాగే దామోదర్ రాజనరసింహ కో చైర్మన్గా ఉంటారు. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఐటీ టెక్నాలజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు మెంబర్గా ఉంటారు. అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మెంబర్గా ఉంటారు. అదేవిధంగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ మంత్రి వర్యులు ధనసరి సీతక్క కూడా మెంబర్గా ఉన్నారు. అలాగే నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి గారు కూడా ఈ కమిటీలో మెంబర్గా ఉన్నారు. మొత్తానికి 6 సభ్యులతో ఈ కమిటీ వేశారు. ఈ కమిటీ పలు రాష్ట్రాలు తిరిగి అక్కడ ఎస్సీ వర్గీకరణ అమలు, అదేవిధంగా పలు సూచనలు చేసి కమిటీ నివేదిక ఇస్తుంది. తదనంతరం తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు తగిన సూచనలు, సలహాలు, సిఫార్సులు చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత గత నెల 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తెలంగాణలో ఒక అడుగు ముందుకు పడిందని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా పక్క రాష్ట్రాల్లో కూడా, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఇలాగే ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వాలు ముందడుగు వేసి త్వరితగతిన ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులతో పాటు పలువురు రాజకీయ నేతలు, వర్గీకరణను సమర్థించే పలువురు మేధావులు కూడా పేర్కొంటున్నారు.